సైడ్కుండు బాబాయ్. బాగున్నా ఎప్పుడున్నాడే ఎంతసేపు అయింది వచ్చి బాగున్నా తప్పది పచ్చిలాడు అది ఎంపీటీసీ చూడు సార్. ఓకే అలానే మన రాష్ట్ర బయటపడకపోవచ్చు, ప్రజలు కూడా ఓపెన్గా వచ్చి మీతో మాట్లాడుకోవచ్చు, కానీ తీవ్ర వ్యతిరేకత ఆల్రెడీ ప్రారంభమైంది. ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఇక మళ్ళీ 44,000 ఎకరాలు ఎందుకు 44,000 ముందు ఉన్న 34,000 ఎకరాలు డెవలప్ చేస్తే ఆ తర్వాత అవసరమైతే మిగిలిన భూమి తీసుకోవచ్చు. ఇవాళ అందరూ ప్రశ్నిస్తూ ఉన్నారు, నువ్వు ఆల్రెడీ నీకు 70-76 సంవత్సరాలు వచ్చాయి, ఎప్పుడు కట్టాలా రాజధాని, ఏం చేయాలా, ఇవన్నీ ఒక వర్షం వస్తే పంపులు పెట్టి ఆ నీళ్లు బయట కొట్టడానికే 3-4 నెలలు పడతా ఉంది. చంద్రబాబు నాయుడు వస్తే జనాలు రారు, లోకేష్ వస్తే జనాలు రారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే అక్కడ కారు లేకపోయినా జన సమూహం ఈరోజు జన సునామీలాగా జనాలు వస్తూ ఉంటారు. అంత ప్రజాభిమాని గల నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఒకటే, ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు, అధైర్యపడాల్సిన అవసరం లేదు. మళ్ళీ అధికారంలోకి రావటం ఖచ్చితంగా ఖాయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. మొన్న సర్వే ఇస్తే సర్వేలన్నీ కూడా చెప్పాయి, దాదాపు 60 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థులు ఓడిపోతారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందంటే అప్పుడే వాళ్ళకి భయం స్టార్ట్ అయింది. మీరు గమనించారో లేదో, తెలుగుదేశం పార్టీ నాయకులు రావట్లేదు, ఇవాళ పోలీసులు వస్తున్నారు. ముందు పోలీసులు వచ్చి పోలీసులు ప్రశ్నించే కార్యక్రమం, అడిగే కార్యక్రమం. వాళ్ళకి తెలుసు తెలుగుదేశం పార్టీ నాయకులు మనం పోయి గొడవ చేస్తే ఏం జరుగుతుందో భవిష్యత్తులో వాళ్ళకి ఆల్రెడీ అన్ని అవగాహన ఉన్నాయి. కాబట్టి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు, మనం చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడో ఒకసారి ఆలోచించాలి. ఇవాళ సూపర్ 6 హామీలన్నీ తుంగలో దొరికాడు. రైతుల పరిస్థితి వాళ్ళు అడుగుతూ ఉన్నారు, రైతులు ఎంత దయనీయ పరిస్థితిలో ఉన్నారో, పండించిన పంటకి గిట్టుబాటు ధర లేదు. ఇవాళ ధాన్యం గతంలో 2,000 అమ్మితే ఇవాళ 1,400, 1,500 నుంచి ఎవరు కొనేవాళ్ళు లేదు. 1,700 కొన్నా కానీ డబ్బులు ఇవ్వట్లేదు. ఇవాళ దాదాపు 4 నెలల నుంచి ధాన్యానికి, కొన్న ధాన్యానికి దాదాపు 600 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు ప్రభుత్వం. మిర్చి అంటావా, మిర్చి పూర్తిగా 10,000, 9,000, గతంలో 24,000 దాకా అమ్మారు మిర్చి కింద. ఇవాళ 9,000, 10,000 కొనడానికి కూడా ఇవాళ ఎవరు ముందుకు వచ్చే పరిస్థితి లేదు. పత్తి అసలు వేసేవాళ్ళు లేరు.
మొక్కజొన్న ఒకటే కొద్దిగా పర్వాలేదు, కందులు కానీ ఏ పంట అయినా సరే ఇవాళ పండించిన పంట గిట్టుబాటు ధర లేదు. అట్లానే ఆయన చెప్పిన అన్నదాత సుఖీభవ ఇంతవరకు డబ్బులు వేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు టైం ప్రకారం డబ్బులు అందించే కార్యక్రమం చేశారు. గతంలో రైతు మన మాజీ శాసనసభ్యుడు బుచ్చిపాపన్నపాలెం ముద్దుబిడ్డ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే స్టేజ్ అలంకరించిన పెద్దలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి, జిల్లా అధ్యక్షుడు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇవ్వటం అంటే సామాన్యమైన విషయం కాదు. అలానే మన ఊరికి ఆయనకి వచ్చినందుకు ఆయనతో పాటు మన గ్రామం కూడా చాలా సంతోషం చేయాల్సిన విషయం. అలానే మన ఊరికి ఫస్ట్ ఆయన రాణించడంలో కబడ్డీ పోటీల్లో కూడా బుచ్చిపాపనపాలెంకి ఒక ఘనత తీసుకొచ్చిన వ్యక్తి. తర్వాత ఆయన కృషితోటి డాక్టర్గా చదివి మన గ్రామానికి ఉచిత వైద్యం అందించే కార్యక్రమంలో కూడా ముందంజలో ఉన్నాడు. ఆ భగవంతుడి దయ వల్ల మళ్ళా 2014లో ఎమ్మెల్యేగా కావటం ఇంకా చాలా గర్వకారణం. అలానే ఈరోజు 2024లో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా కావడం కూడా ఇంకా ఈ గ్రామానికి ఎంత మంచిదంటే అది చెప్పుకోలేని విధంగా. అలానే ఇంకా రాబోయే 2029లో కూడా మన గోపిరెడ్డి మినిస్టర్ కావడంలో ఎలాంటి సందేహం లేదు. పక్కా ఈ మినిస్టర్ అయ్యే తీరుతాడు. అలానే అందరికీ నమస్కరిస్తుంది. మన వచ్చాను ఏం ఆగిపోలేదు. సార్ ఓకే. గారు దాని మీద ఇక వచ్చే ఎలక్షన్ మనం అందరం కలిసికట్టుగా చేసి, పోయినసారి మనకి ఎంత మెజార్టీ అండి గారు 32 50,000 మెజార్టీ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నెక్స్ట్ టైము. ఓకే, థ్యాంక్ యూ. ఈ జిల్లాలోనే ఒక ముఖ్యమైన వ్యక్తి, రాబోయే రోజుల్లో మినిస్టర్ గారు కూడా ఉంటారు. 7 నియోజకవర్గాల మీద ఈ రోజు ఒక పెద్దగా ఇచ్చినట్టు దీన్ని అర్థం. వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నా, జిల్లా అధ్యక్షుడు అన్నా, ఏదైనా ఒక గుర్తింపు అనేది తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరు ఏమనుకున్నా జగన్మోహన్ రెడ్డి స్థానంలో 10వ స్థానం డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి ఉందని తెలియజేస్తున్నా. అలానే ఈ గ్రామానికి ప్రజలు నిజంగా ఎంతో అదృష్టవంతులు. తన గ్రామానికి సంబంధించిన వ్యక్తి మొదటగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు 2014లో. తర్వాత అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు జిల్లా అధ్యక్షుడయ్యాడు. రేపు రాబోయే రోజుల్లో మంత్రి కూడా అవుతారని కోరుకుంటున్నాం. ఈ గ్రామానికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు. తన సొంత నిధులు కూడా వెచ్చించి ఈ స్థలం అంతా కొని మీ అందరికీ ఇవ్వడం కూడా జరిగింది. మీ మీద ఎంత అభిమానం ఆయన కొంటతో మేము రోజు చూస్తూ ఉంటాం, ఆయన వెనకాల ఉంటుంటాం కాబట్టి ఆయన ఎలా మాట్లాడారు మీ ఊరి గురించి. అలాంటి వ్యక్తి మీకు దొరకటం చాలా ఆనందం, చాలా అదృష్టం అని నేను మీకు కోరుకుంటున్నాను. రాబోయే రోజుల్లో అందరం కలిసికట్టుగా పనిచేసి ఈ గ్రామం ఎప్పుడులాగానే కలిసి పనిచేసి ఆయనకి ఎన్నో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. ముసలారెడ్డి గారు, పోతులూరి సుబ్బారెడ్డి గారికి, ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మన ఎంపీటీసీ తిరుపతి గారికి, అట్లానే ఇక్కడికి ఇచ్చేసిన గ్రామ పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, చాలా సంతోషం ఈరోజు మన గ్రామానికి ఈరోజు రావడం.
వేరే గ్రామాలు అయితే సన్మానం అంటే వెళ్ళేవాళ్ళం కాదు, అందరూ కూడా సరే ఆఫీస్కి వచ్చి కలుస్తూ ఉన్నారు, అందరినీ కలిసాం. సో మన గ్రామంలో ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి తప్పకుండా రావాలి. ఈసారి మనందరి మధ్యలో జరుపుకోవడం చాలా సంతోషం, సంతృప్తినిస్తుంది. అందుకని ఈరోజు మన గ్రామానికి రావడం జరిగింది. అట్లానే నన్ను ఆశీర్వదించి 2014-19లో మీ అందరి ఆశీస్సుల వల్లనే శాసనసభ్యునిగా ఎన్నిక కావడం జరిగింది. అట్లానే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నాయకత్వంలో దాదాపు 2011 నుంచి పార్టీ స్థాపించిన దగ్గర నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి అప్పటి నుంచి కూడా పార్టీ బలోపేతానికి కృషి చేయడం జరిగింది నర్సరావుపేట నియోజకవర్గంలో. మరి దాదాపు 14 సంవత్సరాల నుంచి మీ అందరికీ తెలుసు, గతంలో ఎంతో రెడ్డి గారి కుటుంబానికి అండగా ఉండాలి. మనం రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన కుటుంబానికి అండగా ఉండాలి, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయాలని చెప్పి 2011లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. నేను చేరిన తర్వాత మన గ్రామం అందరూ కూడా ఏకదాటి మీద అందరం కలిసి ముందుకు నడుద్దాం అనే ఉద్దేశంతో మరి ప్రతి విషయంలో కూడా నాకు అండగా నిలబడ్డారు మీరందరూ. ఏ గ్రామం వెళ్ళినా, ఎక్కడ ప్రచారం చేసినా మీరందరూ కూడా వచ్చారు. అందరూ వచ్చి సంఘీభావం వ్యక్తపరిచి అండగా నిలబడి మన గ్రామం ముద్దు బిడ్డ, మన గ్రామంలో జన్మించిన వ్యక్తి. సో కాబట్టి మనందరికీ నాకు మీరందరూ కూడా మద్దతుగా నిలబడటం, ఆ విధంగానే రాజకీయాల్లో ముందుకు వెళ్ళటం. అయితే 2024లో కొన్ని కారణాల వలన పార్టీ ఓటమి చెందింది. కార్యక్రమాలు చేపట్టడం, మనందరికీ ధైర్యాన్ని ఇవ్వటం, ఎక్కడ కూడా మీరు అధైర్యపడద్దు, ఖచ్చితంగా పార్టీ మళ్ళీ పెంచుకునే కార్యక్రమం చేశారు. గత సంవత్సరం కాలం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకి కూడా ఈరోజు బలోపేతం కావటం మనం అందరం చూసాం. ముఖ్యంగా ఒకసారి గమనిస్తే వినుకొండలో కుర్రోడు జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై కోఆపరేటివ్ గారు, జై కోఆపరేటివ్. ఓడిపోయిన తర్వాత ఆ రోజు విపరీతమైన జనాలు, అసలు సంతమాగులూరు అడ్రోడ్ నుంచి వినుకొండ వెళ్ళేపాటికే సుమారు 5 గంటలు పట్టింది. అసలు ఆ జనాలను చూసి అంటే నిజంగా ఆ రోజే మాకు అనిపించింది, పొరపాటు చేసాము జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించి అని ప్రజల్లో ఒక భావన వచ్చింది. ఖచ్చితంగా మనం తప్పు చేసామనే భావన ఈరోజు చాలా మందిలో చూస్తూ ఉన్నాం. అట్లానే ఆ రోజు మరి రషీద్ హత్య గావించబడిన తర్వాత
పార్టీ మొత్తం కూడా కదిలి వచ్చింది. వాళ్ళు చేస్తున్న అరాచకత్వం, కేసులు పెట్టడం ఇవాళ మనం చూసాము. వల్లభనేని వంశీ మొన్నే బయటకు వచ్చాడు. 140 రోజులు జైల్లో గడిపాడు. 140 రోజులు. అట్లానే నందిగం సురేష్ 181 రోజులు ఇప్పటికీ జైల్లో ఉన్నాడు. మొన్నే బయటకు వచ్చాడు ఆయన కూడా. సో ఈ విధంగా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నాడు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు సుమారు 53 రోజులు లోపల ఉన్నాడు. అనేక మంది నాయకుల మీద కక్ష సాధింపు చర్యగా ప్రతి ఒక్కరిని లోపల పెట్టాలి, హింసించాలి. ఇంకా చాలా మందిని మా మీద దాదాపు ఎలక్షన్లో దాదాపు 5 కేసులు ఫైల్ చేశారు ఎలక్షన్ టైంలో నా మీద. తర్వాత కూడా 3 కేసులు పెట్టడం జరిగింది. మన గ్రామంలో మనం ఏదో మాట్లాడామని చెప్పి ఆ రోజు తిరునాళ్ళ రోజు వచ్చి మేమందరం మాట్లాడితే మా అందరి మీద కూడా కేసులు పెట్టడం జరిగింది. సో ఈ విధంగా ప్రతి ఒక్కరి మీద కూడా ఈరోజు కేసులు పెట్టి అరాచకత్వం చేస్తూ ఉంటే ప్రజల్లో ఒక రకమైన ఈ ప్రభుత్వం మీద చేదరింపు కార్యక్రమం, ఒక రకమైన వ్యతిరేకత విపరీతంగా పెరగడం జరుగుతాం. అట్లానే జగన్మోహన్ రెడ్డి గారు రెండవసారి పొదిలి వస్తే ఆ రోజు నుంచి కూడా దాదాపు 50,000 మంది పొదిలి రావడం జరిగింది. ఆ రోజు నుంచి కేడర్లో ఉత్సాహం నింపుతూ మొన్న సత్తెనపల్లిలో కనీసం ఒక కారు పెట్టకుండా, ఒక బైకు ఆయిల్ కొట్టించకుండా, లేదా ఒకరికి భోజనం పెట్టకుండా స్వచ్ఛందంగా పోలీసులు ఎన్నో తనిఖీలు చేసి ఎన్నో చెక్ పోస్టులు పెట్టి ఆపినా సరే జనాలు విపరీతంగా ఈరోజు సత్తెనపల్లి రావడం జరిగింది. ఈరోజు ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని బలోపేతం చేసి ఎక్కడో ఉన్న అనుమానాలన్నీ తొలగించి ఇవాళ పార్టీని ముందుకు నడిపించే కార్యక్రమం చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు ఆయన మరి కార్యనిర్వహణ అధ్యక్షుడిగా పల్నాడు జిల్లాకి నియమించే కార్యక్రమం చేయటం నన్ను. అట్లానే అన్న బాగా కష్టపడి పనిచేయి, ఈ 5 సంవత్సరాలు ఆయన ఒకటే మొట్టమొదటి పార్టీ ఓడిపోయిన దగ్గర నుంచి కూడా పల్నాడు జిల్లాలో ఎక్కడా కూడా ఒక్కరోజు కూడా బయటికి, అంటే పార్టీ ఓడిపోయిన తర్వాత అందరూ జనరల్గా ఒక 6 నెలలు సంవత్సరం వేరే చోట ఉండి తర్వాత వస్తారు. కానీ ఓడిపోయినా సరే మొట్టమొదటి రోజు నుంచి కూడా మనం నర్సరావుపేట పట్టణంలోనే ఉంటూ నర్సరావుపేట నియోజకవర్గంలో ఎవరు ఏ కార్యకర్తకి సమస్య వచ్చినా ఆ కార్యకర్తని పరామర్శించి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కారం చేసే విధంగా మొట్టమొదటి రోజు నుంచి కూడా మనం ఈరోజు పార్టీకి పనిచేస్తూ ఉన్నాం. సో అలానే ఎవరు లోపల ఉన్నా, ఎవరు జైల్లో ఉన్నా పొయ్యి రావాలి, పొయ్యి వచ్చి వాళ్ళని పలకరించి వాళ్ళకి షూరిటీలు కానీ వాళ్ళు బయటికి తీసుకొచ్చే కార్యక్రమం చేయటం, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ కూడా గమనించి పిలిచి ఖచ్చితంగా అన్న నువ్వు లోకల్గా ఉంటావు, ఏ సమస్య వచ్చినా తప్పదు, నువ్వు చేయాలి గట్టిగా అని చెప్పి నాతో మాట్లాడటం జరిగింది. ఖచ్చితంగా మీ ఇష్టం, మీరే బాధ్యత ఇచ్చినా అది 100కి 100% పనిచేసి పార్టీకి మంచి పేరు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తానని చెప్పి ఆయనకి మాట ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఒకటే చెప్తూ ఉన్నాను, ఈ సందర్భంగా మీకు చంద్రబాబు నాయుడు చేసిన మోసాలు ప్రజలు ఇప్పుడే తెలుసుకుంటూ ఉన్నారు. ఆయన సూపర్ 6 అన్నాడు, దాదాపు 13-14 నెలలైంది, ఒక్క అమ్మఒడి ఒకటే ఇచ్చాడు. అది కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి వెన్నుపూట దినోత్సవం అని జూన్ 2వ తారీఖున మనమందరం కార్యక్రమం చేసిన తర్వాత కళ్ళు తెరిచి చంద్రబాబు నాయుడు ఆ రోజు భయపడి జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భయపడి ఆ రోజు ఈ తల్లికి వందనం కార్యక్రమం జూన్ 12 ఇచ్చే కార్యక్రమం చేశారు. ఇప్పటికీ చెప్తా ఉన్నాం, ఈ రాష్ట్రంలో జగన్ గడుస్తున్నారు. ఇవాళ సచివాలయం వ్యవస్థ ఇవాళ ఉంటే వాళ్ళు ఏం పని చేస్తున్నారో తెలియదు. ఒక పెన్షన్లో తప్పితే వేరే కార్యక్రమం చేయట్లేదు. ఇవాళ
గతంలో అన్ని సేవలు కూడా మండలం ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, సేవలన్నీ కూడా సచివాలయంలో లభించే కార్యక్రమం చేస్తున్నాం. అదేవిధంగా మరి రైతు కూలీలు ఎన్ఆర్జీఎస్ పనులు ఇవాళ ఎన్ఆర్జీఎస్కి వెళ్తే మీకు సగం మాకు సగం వాటా, ఫీల్డ్ అసిస్టెంట్ మాకు సగం డబ్బులు ఇస్తేనే మీకు మీ మాస్టర్ వేస్తాను. ఈ కార్యక్రమం చేస్తున్నారు చాలా గ్రామాల్లో. ఈ విధంగా ఎన్ఆర్జీఎస్ నీరు గార్చే కార్యక్రమం. మరి ఇక వేరే పథకాలు ఆడబిడ్డనది నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అని చెప్పాడు. ఒక్కరు కూడా ఇంతవరకు ఇవ్వలేదు, ఇచ్చే పరిస్థితి కూడా లేదు. నిరుద్యోగ వృత్తి మరి అట్లానే ఉచిత బస్సు అన్నాడు, అదేదో ఆగస్టు 15 నుంచి అన్నారు. ఇంతవరకు కనీసం ఆ బస్సులు కూడా కొన్న దాఖలా లేవు. ఇవాళ పేపర్లో వాళ్ళ ఎల్లో మీడియాలో రాశారు, ఇంతవరకు బస్సులు కొనకుండా ఏ విధంగా మొదలు పెడతారు. ఈ విధంగా ఇవాళ ఒకవైపు ప్రజలను మోసం చేస్తే మరొక వైపు ఏం జరుగుతుంది. ఇవాళ చంద్రబాబు నాయుడు అంటున్నాడు నేను రౌడీలతో రాజకీయం చేస్తానంటున్నాడు. నేను అడుగుతున్నాను, ఏమయ్యా జేసీ దివాకర్ రెడ్డి తాడిపత్రిలో కనీసం పెద్దారెడ్డి గారిని సంవత్సరం నుంచి తన ఇంటికి కూడా పోనివ్వట్లేదే, నువ్వేం చేస్తున్నావు? హైకోర్టు ఆర్డర్ ఇచ్చినా సరే, హైకోర్టు సంవత్సరం క్రితం ఆర్డర్ ఇచ్చినా కనీసం దాన్ని ఇంప్లిమెంట్ చేయలేక పోలీసు వాళ్ళు చేతులు ఎత్తేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇదేనా పరిపాలన అంటే? కనీసం ఒక మాజీ శాసనసభ్యుడు తన ఇంటికి తన ఊరికి తన ఇంటికి కూడా వెళ్ళనీయకుండా ఆపుతున్నారంటే ఎవరు రౌడీ రాజకీయం చేస్తున్నారో ఒకసారి చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలని చెప్తా ఉన్నా. అట్లానే మరొక వైపు ఐపీఎస్ ఆఫీసర్లు ఇవాళ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఇవాళ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశారు. ఏం మీ పార్టీకి సపోర్ట్ చేయలేదా ఐపీఎస్ గతంలో? ఇక్కడ పనిచేసాడు ఎలక్షన్ టైంలో ఎస్పీ గారు, ఆయన ఎవరికి పనిచేశాడు? ఆయనకి దర్జాగా కాకినాడలో పోస్టింగ్ ఇచ్చారు. మరి వాళ్ళందరూ పనిచేయలేదా మీకోసం? ఈ విధంగా ఈరోజు ఘోరమైన విషయం ఏంటంటే ఒక ఐపీఎస్ ఆఫీసరు వాలంటరీగా సెలవు పెట్టడం, రాజీనామా చేయటం, వాలంటరీగా రాజీనామా చేయటం ఎంత ఘోరమైన విషయం, ఎంత అవమానం ప్రభుత్వానికి అని చెప్పి ఈరోజు గుర్తు చేసుకోవాలి. అంటే మీ హెరాస్మెంట్లు, మీరు పెట్టమన్న కేసులు, మీరు అరెస్టులు చేయమన్న వాడిని అరెస్ట్ చేయకపోతే అతన్ని రోజు ఆఫీస్కి పిలిపించి డీజీపీ ఆఫీస్కి హెరాస్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఆయన ఈరోజు వాలంటరీగా రిటైర్మెంట్ తీసుకునే కార్యక్రమం చేశారు. నిన్న విజయవాడలో డాక్టర్లు, చదివిన డాక్టర్ని పర్మనెంట్ రిజిస్ట్రేషన్ లేకపోతే పోలీసుల చేత కొట్టించే కార్యక్రమం, రోడ్డు మీద ఆడపిల్లలను జుట్టు పట్టుకొని లాగే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఎవరు ఏంటి పరిపాలన చంద్రబాబు నాయుడు? ఈ పరిపాలన ఏ విధంగా సాగుతుంది రాష్ట్రంలో? అసలు పాకిస్తాన్ లో ఉన్నాం మనం, ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నాం, పాకిస్తాన్ లో ఉన్నాం. ఈరోజు ఒక్కసారి ఆలోచన చేయాలి చంద్రబాబు నాయుడు. మీ పార్టీ కార్యకర్తలు, మీ పార్టీ కేడర్ బాగుంటే కాదు, ప్రజలు బాగుండాలి. మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసింది తెలుగుదేశం పార్టీ కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం. ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేశారు. ఒక్క తెలుగుదేశం పార్టీ నువ్వు ముఖ్యమంత్రి కాదు, అది గుర్తు పెట్టుకోవాలి. ఏ పార్టీకి ఇప్పటికే